2015 ఎన్నికల్లో 67 సీట్లు, 2020 ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకుని సత్తాజట్టిన ఆప్ ఈసారి డీలబడింది. దాంతో పాటే అధికారాన్ని కోల్పోయింది. ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో రావడం కూడా ఆ పార్టీకి ఓటమికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఆప్ చివరికి అవినీతి ఆరోపణలో కూరుకుపోవడం ఐరనీ. ఓటరు అధికార మార్పు కోరుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మెయిన్ ఐడియాలజీనే తప్పుదోవ పట్టిస్తూ దాన్నే తప్పుతూ ఆప్ నేతలు వ్యవహరించినటువంటి తీరు ఆ పార్టీని ముంచిందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఆప్ ఎంతగా నష్టపోయిందో బీజేపీ అంతగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. 2015లో చూస్తే మనం కేవలం 3 సీట్లు వచ్చాయి బీజేపీకి. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది, సింగిల్ డిజిట్. కానీ ఈసారి సంపూర్ణ మెజార్టీతో ఢిల్లీ గద్దెనెక్కుతోంది బీజేపీ. దాదాపు 50 సీట్ల వరకు వెళుతోంది. 47-48 దగ్గర ప్రస్తుతం మెజారిటీ కొనసాగుతోంది. ఒక సీట్ అటు ఇటుగా హాఫ్ సెంచరీకి దగ్గరైంది. ఉన్న 70 సీట్లలో 45కు పైబడి సీట్లు గెలుచుకుంటోంది బీజేపీ. అంటే ఏ మేరకు బీజేపీ లబ్ధి పొందిందో ఎన్నికల్లో మనం అర్థం చేసుకోవచ్చు ఓట్ల లెక్కలు. 2013లో ఢిల్లీలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి గెలుపు ఖాయమంటూ జోరుగా ప్రచారం చేసింది. అట్లీస్ట్ గౌరవప్రదమైనటువంటి నెంబర్ వస్తుందని అనుకుంది. కానీ ఆప్ కోల్పోయిన సీట్లను బీజేపీ దక్కించుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభావం అసలు ఏమాత్రం కనిపించలేదు. దశాబ్దం క్రితం కాంగ్రెస్ ప్రభావం కోల్పోయి ఆప్ క్రేజ్ మొదలయ్యాక జరిగిన 3 ఎన్నికల్లోనూ శతాబ్దపు చరిత్ర ఉన్న పార్టీ ప్రతిష్ట అంతకంతకు మసగబారుతూ ఉంది. ఈసారి హ్యాట్రిక్ జీరోగా నమోదైంది. 2015, 2020లో జరిగిన వరుస ఎన్నికల్లో సున్నానే వచ్చింది కాంగ్రెస్కి. ఈసారి కూడా అదే సున్నా పదిలంగా ఉంది కాంగ్రెస్ ఖాతాలో. ఒకప్పుడు ఢిల్లీని సుదీర్ఘకాలం వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ వరుసగా 3 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం, పైగా చాలా సీట్లలో డిపాజిట్ కోల్పోవడం, మరికొన్ని సీట్లలో 2వ స్థానం, ఇంకొన్ని సీట్లలో 3వ స్థానానికి పరిమితం అయిపోవడం అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు సైతం నివ్వెరపోయేలా చేస్తుంది. కాంగ్రెస్ ఘోర ఓటమిపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సెటైర్లు వేశారు. ఆపస్మే లడితే రహో అంటే ఒకరిలో ఒకరు కొట్టుకుంటూ అదే విధంగా ముందుకెళ్ళండి అంటూ ఒక సెటైరికల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ విన్నింగ్ ఆఫ్ బీజేపీ. అంటే కాంగ్రెస్ వలన బీజేపీ గెలిచిందనే ఒక సెటైరికల్ స్టేట్మెంట్ను ట్వీట్ రూపంలో చేశారు ఆయన. కాంగ్రెస్కి సంబంధించి రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ. ఇక ఆప్ కీలక నేతలు ఓడిపోయారు. ఆప్ వ్యవస్థాపకుడు, ఆప్కి అన్నీ తానే ముందు నడిపించేటటువంటి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన మీద పరేష్ వర్మ, ఈయనే ప్రస్తుతం బీజేపీకి సీఎం అభ్యర్థిగా ఉన్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. పరేష్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ మీద గెలిచారు. అలాగే మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. ధర్వీందర్ సింగ్ మీద ఆయన ఓటమి పాలయ్యారు. ఒక్క ప్రస్తుత సీఎం అతిషి మాత్రం గెలుపొందారు స్వల్ప మెజారిటీతో. అది కూడా చివరి వరకు గెలుపు దోబూచులాడింది అతిషికి.